హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈ వీడియోలో దొండకాయ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక లవంగాలు, యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుతూ కాస్త ఫ్రై చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ మాడిపోయినంతగా ఫ్రై చేయకూడదు. తరువాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసి చల్లారిన తరువాత గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. దొండకాయలను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. లేతగా ఉండే దొండకాయలతో ఈ దొండకాయ రైస్ చేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది. తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. తరువాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మినపగుడ్లు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుడ్లు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వాటన్నింటినీ ఒకసారి బాగా కలుపుతూ కాస్త ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు దొండకాయ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని దొండకాయల్లో వేసుకోవాలి. మసాలా పొడి వేసిన తరువాత మసాలా మొత్తం దొండకాయలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. లైట్గా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన రైస్ని దొండకాయ మసాలాలో వేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తరువాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడివేడిగా దొండకాయ రైస్ రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి ఈ దొండకాయ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు
ఈ దొండకాయ రైస్ని చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.